ఎమ్మెల్యేలే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే, ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా? మీరు ఎంత దిగజారుతనం మీద ఉందంటే, ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు. అలాంటిది ఒక నాయకులుగా ఉండి, ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి, 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగా మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా? అది కూడా మీరు ఆలోచించలేకపోయారా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని అహర్నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు. ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా? ఎక్కడ చేయలేదు. ఏ కాన్స్టిట్యున్సీలో తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి. ప్రతి దగ్గర చేస్తున్నారు. అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ నెల్లూరు నుంచనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మాకు నోరుంది కదా, మేము మాట్లాడతాం, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా? మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా? కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదే విధంగా ఈరోజు చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా, మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. మొట్టమొదట ఆయనకే తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు. ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్, ఇసుక, సిలికా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడాడు ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకున్నట్టున్నారు. లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్ గా ఈపీఆర్ గారు, నాకు క్వాడ్స్ కి ఎటువంటి సంబంధం లేదు, 400 కోట్లతో 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను, ఆ ఫ్యాక్టరీ యువతకి ఉపాధి కల్పిస్తుందని, అది కూడా మారుమూల అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధవుల్లాగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడున్న వాళ్ళు సైంధవుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చారు. అదే మాదిర ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో, మీ ప్రవృత్తి ఏందో, మీ వృత్తి ఏందో. ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, చెల్లి వరుస కావచ్చు, ఏ మహిళ చేత అయితే మీరు కన్నీళ్లు పెట్టించారో ఆ మహిళల ఉసురు ఊరికే పోదు.
భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ. కానీ మరోసారి నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి. ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు, ఇంకా ఒక 30 ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు. తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా, ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్ గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు, మీ పద్ధతి మార్చుకోండి, సరిగా లేదు అని చెప్తున్నారు. మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి? ఎవడు తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకా కొంచెం తప్పు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు. కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను తప్పంటలేదు, జైలు యాత్రలు చేయడము తప్పంటలేదు. కానీ ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి. అవతలి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి కొడుకైనంత మాత్రాన అతని వల్ల అతని కుటుంబం పరువంతా పోయింది కానీ ఏమీ మిగిల్చలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఒక మహిళ గురించి ఇలాగా మాట్లాడడం ఎవరు హర్షించరు. ఏమి మోసాలు చేసావో అవి నేను నిరూపిస్తా. నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా? ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభుత్వ ధనం మొత్తం వ్యర్థం చేసి ఇలాగా రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరోసారి ఇలా మహిళలకి, ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు. దానికోసమనే ఇంతమంది మహిళలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ రోజు కూడా నాతో